అండి, వెల్కమ్ బ్యాక్ టు విజ్జిస్ వంటశాల. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటా చారు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 5 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దానిలోకి తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకున్నాం. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు రానివ్వాలి. 1 స్పూను జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా దంచుకున్నాం. 3 విజిల్లు అయ్యాక కుక్కర్ మూత తీసి టమోటాలు ఇలా ఉడికాయి. ఇప్పుడు వీటిని బాగా రాముకుందాం పప్పు గుత్తుతో. ఇలా మెదుపుకున్న తర్వాత దానిలోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న చారులోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర ముద్ద దీంట్లోకి వేద్దాం. ఇంకా కొద్దిసేపు మరగనిద్దాం. మరిగిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేపాక చారులోకి తరువాత పెట్టుకున్నాం. వేడి రసం ఇలా కుక్కర్లో తయారు చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది.